హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు డైలీ బ్లాగ్ సిరీస్ ఆఫ్ 7. సో ఇప్పుడైతే ఒక ఇల్లు ఓపెనింగ్ అనేది ఉంది. సో అక్కడికైతే వెళ్ళేసి ఆ ఫంక్షన్ అనేది కంప్లీట్ చేసుకుని తర్వాత వచ్చి ఈ రోజు అయితే కొంచెం స్ట్రెస్ఫుల్ డే గా అయితే స్టార్ట్ అయింది. పొద్దున్నే మమ్మీని వదిలేసి వచ్చి దాని తర్వాత నేను రెడీ మళ్ళీ వెళ్ళి మళ్ళీ మమ్మీని పిలుచుకొని వచ్చి సో ఇదంతా ఒక టైం ప్రాసెస్ అనేది అయిపోయింది. సో ఇవాళ టెంపుల్ ది దగ్గరికి వెళ్ళలేదు, జస్ట్ నార్మల్ ఇంట్లోనే నమస్కారం అనేది చేసుకున్నాను. బట్ కంపల్సరీ టెంపుల్ కి అయితే వెళ్ళాలా. బట్ ఇవాళ స్ట్రెస్ఫుల్ డే గా స్టార్ట్ అయింది కాబట్టి మనకు నార్మల్ గానే వచ్చేసి ఎక్సర్సైజ్ కూడా ఇవాళ లైట్ గా చేశాను. బట్ అవి కూడా మీకు చూడలేదు. డైరెక్ట్ వీడియో లెంత్ కాకుండా డైరెక్ట్ మనము వాళ్ళ ఫంక్షన్ కి అనేది వెళ్ళిపోదాం. ఓకేనా? మరి వెళ్ళొచ్చిన తర్వాత మిమ్మల్ని కలుస్తాను. అవుట్ఫిట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. అండ్ అలానే డ్రెస్ ఎలా అనిపించిందో కూడా చెప్పండి. ఇంకా చూసుకుంటే టాప్ వచ్చేసి 2500 పడింది, ప్యాంట్ వచ్చేసి మనకు 1500 పడింది. సో మొత్తం అంతా మన పర్చేసే. ఎలా అనిపిస్తుంది అంటే చాలా బాగుంది. బట్ వింటర్ కి అయితే సెట్ అవుతుంది, సమ్మర్ కంటే కొద్దిగా కష్టపడాల్సి వస్తుంది. సో విత్ ఇన్ ఏసీ ఆర్ కూలర్ లో ఉంటే బెనిఫిటే. బట్ సమ్మర్ లో ఎండకి బయటకు వెళ్ళాలా అంటే అస్సలు కుదరదు. దిస్ మై వన్ ఆఫ్ ద బెస్ట్ ఫేవరెట్స్ ఆఫ్ డ్రెస్సెస్ లో ఇది నా ఫేవరెట్. సో ఇది మన అవుట్ఫిట్ ఇవాళ. ఇంకా ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నారంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. ఏదైనా కొత్త వీడియో వచ్చినట్టే మీరే ఫస్ట్ చూస్తారు. అండ్ అలానే ప్రీవియస్ వీడియోస్ కూడా ఇంకా చూడలేదు అంటే చూడండి. డైలీ బ్లాగ్ సిరీస్ లో నా లైఫ్ లో ఏమేమి జరుగుతున్నాయి అనేది మీకు కూడా నేను చెప్తూనే ఉంటాను. అండ్ అలానే అప్డేట్స్ అనేవి ఇస్తూనే ఉంటాను. అండ్ అలానే ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కావడం లేదు అంటే ఖచ్చితంగా ఫాలో చేయండి. ఎందుకంటే అక్కడ మంచి మంచి ఫొటోస్ అండ్ అలానే పోర్ట్రేట్ ఫొటోస్, నేచర్ వి కానివ్వండి, లేకుంటే ఆల్ ఓవర్ థింగ్స్ ఏవైతే నాకు నచ్చుంటాయో సో అవన్నీ నేను ఇన్స్టాగ్రామ్ లో అనేది పోస్ట్ చేస్తుంటాను. అండ్ అలానే లైవ్ అనేది కూడా పెడుతూనే ఉంటాను. ప్రతి వీక్లీ వన్స్ కానివ్వండి, లేకుంటే మంత్లీ వన్స్. సో ఎలా మూడ్ ఉంటే అలా నేను లైవ్ అనేది యూట్యూబ్ లో కానివ్వండి, లేకుంటే ఇన్స్టాగ్రామ్ లో కానీ పెడుతూనే ఉంటాను. సో ఇప్పుడు మనకు యూట్యూబ్ లో కూడా సపరేట్ గా లైవ్ అనేది ఆప్షన్ మనకి ఇచ్చేసారు. సో ముందైతే 1000 సబ్స్క్రైబర్స్ ఉండాల్సిండే, బట్ మళ్ళీ చేంజ్ చేసేసారు. మనకి ఎంత మంది ఉన్నారో మీకు ఇంకా తెలియకుంటే సబ్స్క్రైబ్ చేసి మీ కౌంట్ ఎంత ఉందో అది మాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. అండ్ అలా ఇప్పుడు వచ్చేసి మనము 400 ప్లేస్ లో అయితే ఉన్నాము. ఓకేనా? మరి ఫంక్షన్ కి వెళ్ళేసి కలుద్దాం. దిస్ ఇస్ మై అవుట్ఫిట్. ఎలా ఉందో ఖచ్చితంగా చెప్పండి. ఇప్పుడైతే పిన్ని వాళ్ళ ఫంక్షన్కి అయితే వచ్చేసినాము. ఫంక్షన్ అంటే మనకు నార్మల్గా ఉండదు, బట్ ఇక్కడ వచ్చేసి మనము హౌస్ ఓపెనింగ్ అయితే వచ్చేసినాము. హౌస్ ఓపెనింగ్లో మనకు సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేస్తున్నారు. సో మనకి ఇక్కడ పెద్ద అంత పని ఏమి ఉండదు కదా. సో అందుకే నేనైతే వీడియో తీసుకొని పక్కకైతే వచ్చేసాను. నాకు ముందర చూడండి ఎవరు కనిపిస్తున్నారు. అవన్నీ తీసుకొని పోతున్నారు వాళ్ళు పెట్టుకోవడానికి. అవి అరుస్తూ ఉన్నాయి, ఆయన కూడా వాళ్ళు అట్లే పట్టుకొని పోతున్నారు. ఎంత పెట్ లవర్స్ ఏమో మరి తెలియదు. సో హలో, ఇంటికైతే వచ్చేసాము. సో ఇప్పుడైతే మన క్లాసెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు వచ్చేసి మనకు డేటాబేస్ నుంచి ఫుల్ ఇంట్రడక్షన్ టు మొత్తం సిరీస్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే మనము గ్రోత్ సైకిల్ లో ఉన్న థింగ్స్ అనేవి మొత్తం అన్ని కంప్లీట్ చేసుకొని ఇదైతే ఓపెన్ చేసుకున్నాము. ఈ గ్రోత్ సైకిల్ లో వచ్చేసి మనకు యాజ్ 12 వీక్స్ అనేవి ఉంటాయి. అంటే మనకు దగ్గర 3 months. అండ్ అలా ఆ 3 months లో వచ్చేసి డేటాబేస్ కానివ్వండి, లేకుంటే మొత్తం అన్ని దీంట్లోనే కవర్ చేసి ఈ రోజు అయితే మనకు అప్రాక్సిమేట్ గా 8 క్లాసెస్ అనేవి ఉన్నాయి. సో అవన్నీ కంప్లీట్ చేసుకోవాలా అంటే దగ్గర ఈవినింగ్ దాకా అనేది అవుతుంది. ఎందుకంటే నేను మొత్తం అన్ని నీట్ గా నిదానంగా అర్థం చేసుకొని మరి నా క్లాసెస్ అనేటివి నేను రాసుకుంటూ అంటాం కాబట్టి ఆ మొత్తం అన్ని కంప్లీట్ చేయడానికి అయితే నాకు దగ్గర ఈవినింగ్ అనేది పడుతుంది. సో ఈ రోజు తినుకోకుండా డైరెక్ట్ క్లాస్ అనేది కంప్లీట్ చేసుకుంటాను. సో వాళ్ళ ప్రొఫెషనల్ ఛానల్లో కానీ లేకుంటే అరైటెక్ లో కానీ వీడియోస్ చేసే అంత టైం అయితే లేదు. బట్ కంపల్సరీ చేయడానికి అయితే టైం తీసుకొని మరి చేయడానికి అయితే ట్రై చేస్తాను. బట్ ఇప్పుడు వచ్చేసి క్లాస్ అనేది అటెండ్ కావాలి కాబట్టి మనము డైరెక్ట్ క్లాస్ అనేది మనము అటెండ్ అయితే అయిపోదాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏమేమి తీసుకోవాలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక రైటింగ్ ప్యాడ్ అనేది తీసుకోవాలా. రైటింగ్ ప్యాడ్ వచ్చేసిన తర్వాత మన బుక్స్ అవన్నీ మనకు కిందనే ఉంటాయి కదా. సో కిందనే పెట్టేస్తాం కదా. సో కింద నుంచి డైరెక్ట్ మనము ఆ బుక్స్ అనేవి మెన్షన్ చేసి సపరేట్ టాపిక్ అనేది డ్రా చేసుకొని ఒక పేజ్ అనేది దానికోసం వదిలేసి దాని తర్వాత నుంచి స్టార్ట్ చేసినామంటే మనకి ఈజీగా ఎప్పుడైనా చదువుకోవడానికి కానీ లేకుంటే ఏమైనా థింగ్స్ మనం అర్థం చేసుకోవాలా ఎక్కడైతే ఉంది ఆ సర్టన్ పేజ్ నెంబర్ కానివ్వండి లేకుంటే కంటెంట్ లో ఉన్న థింగ్స్ అనేవి ఈజీగా అర్థం చేసుకోవాలా, అలాగే ఈజీగా
దాన్ని చూసుకోవాలా, ఎక్కడన్నా ఏ టాపిక్ ఎక్కడ ఉంది అనేది చూసుకోవాలంటే మనకు ఇలా అయితే మనకు పర్ఫెక్ట్ గా అనేది వచ్చేస్తుంది. డే కొంచెం నీగా ఉంది, ఎందుకంటే నిన్న వర్షం కూడా వచ్చేసింది. ఆ వర్షంతో పాటు నైట్ అనేది కరెంట్ కూడా లేదు. సో నిన్న క్లాసెస్ అయితే మీకు ఆల్రెడీ చెప్పాను ఏఎంఎల్ తో స్టార్ట్ చేశాను అనేసి. సో ఇదే డ్రెస్ ఎందుకు చూస్తున్నారు అంటే, ఇంటికి వచ్చిన తర్వాత ఏదో ఒకటి వేసుకొని మన కరికులర్ యాక్టివిటీస్ అన్ని కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి నేను ప్రిఫర్ చేస్తాను కొంచెం ఫ్రీ స్టైల్ లో ఉన్న టీ షర్ట్స్ వేసుకుంటే బెటర్ ఉంటది కదా. సో ఎయిర్ ఫ్రీగా ఉంటది అండ్ అలానే మనకు చల్లగా గాలి కూడా వస్తుంటది. సో అందుకే నేను ఈ షర్ట్ అయితే ప్రిఫర్ చేస్తాను. ఇంకోటి ఉంది, అది బ్లాక్ కలర్. అది వచ్చేసి మనకు ఓన్లీ అవుట్డోర్స్ ఫ్రీ స్టైల్ కోసం మాత్రమే దాన్ని యూజ్ చేస్తాను. సో ఇప్పుడైతే మనము మన ల్యాప్టాప్ లోకి అనేది వెళ్ళిపోదాము. ఇంకా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి అండ్ అలానే పక్కన బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి. ఏదైనా కొత్త వీడియో వచ్చినట్టయితే మళ్ళీ మీరు ముందే చూస్తారు. ఓకేనా, మరి క్లాస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. నేను ఈవినింగ్ దాకా అనుకున్నాను కానీ సో ఈ రోజు నా క్లాస్ చూసుకుంటే దగ్గర 34 క్లాసెస్ అనేవి అన్లాక్ అయ్యాయి. అసలు 34 క్లాసెస్ అంటే ఈ రోజు అంతా అయిపోతుంది తెలుసా. అసలు మీకు ఇప్పుడు జస్ట్ నార్మల్ గా కొద్దిగా చూపిస్తాను. ఆ డాట్స్ అనేవి మీరు ఒకవేళ కౌంట్ చేసేటట్టుంటే కౌంట్ చేయండి. దగ్గర 34 అనే నేను కౌంట్ చేసినప్పటికైతే 34 అనేది ఉన్నాయి. సో మీరు కౌంట్ చేసినా కూడా అన్నే ఉంటాయా లేదా అనేది ఖచ్చితంగా కౌంట్ చేసి కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. ఇప్పుడైతే మీకు నేను ఆ కౌంట్స్ ఎలా ఉన్నాయి అనేది చూపిస్తాను, చూడండి.